హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా శ్రీనివాస్. నేను ఇవాళ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 10 మెన్సురేషన్లో ఉన్న ఎక్సర్సైజ్ 10.1లో ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయబోతున్నాను. సో ఇంకా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మెన్సురేషన్లో ఉన్న ఆల్ ఫార్ములాస్ అనేది ఇంట్రొడక్షన్ వీడియో ఒకటి పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి, సో దట్ మీకు ఏ ఫార్ములాస్ దేనికి యూజ్ చేయాలి, వాట్ ఈస్ ద వాల్యూమ్, వాట్ ఈస్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఆ షేప్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి పారామీటర్స్ అన్ని మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. A joker's cap is in the form of right circular cone whose base radius is 7 cm and height is 24 cm. Find the area of the sheet required to make 10 such caps. ఇక్కడ ఒక జోకర్ క్యాప్ అనేది రైట్ సర్క్యులర్ కోన్ షేప్లో ఉంది. దాని రేడియస్ అనేది ఇచ్చారు 7 cm అండ్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 24 cm అని ఇచ్చారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్. ఒక జోకర్ క్యాప్ మెజర్మెంట్ మాత్రమే ఇచ్చారు. సో ఆ షీట్ తోటి మనం ఇచ్చిన మెజర్మెంట్స్ తోటి మనం 10 సచ్ క్యాప్స్ అంటే మనకి 10 క్యాప్స్ కావాలి అని అంటే ఎంత ఏరియా ఆఫ్ షీట్ అనేది మనకి రిక్వైర్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మీరు రైట్ సర్క్యులర్ కోన్ డయాగ్రామ్ చూస్తున్నారు కదా. సో హైట్ ఈక్వల్స్ టు 24 cm అండ్ ఆర్ ఈక్వల్స్ టు 7 cm. మనం ఎల్ ఈక్వల్స్ టు అంటే ఫస్ట్ మనం లేటరల్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత ఏరియా షీట్ అనేది రిక్వైర్ అవుతుందో తెలుస్తుంది. సో ఫస్ట్ మనం మ్యాథ్స్లో ఏ సమ్లో అయినా మనకి గివెన్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది మనం ఫస్ట్ రాయాలి. సో గివెన్ ఏమి ఇచ్చారు, radius of the joker cap base is equals to 7 cm ఇచ్చారు. దెన్ హైట్ ఆఫ్ ద క్యాప్ హెచ్ ఈక్వల్స్ టు 24 cm ఇచ్చారు. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఎల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని స్లాంట్ హైట్ అంటాం. స్లాంట్ హైట్ ఫార్ములా ఎల్ ఈక్వల్స్ టు √h² ప్లస్ r². సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం స్లాంట్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్ ఈక్వల్స్ టు √ మనకి హెచ్ ఇచ్చారు కదా, హెచ్ ఎంత ఇచ్చారు 24 ఇచ్చారు. 24² ప్లస్ ఆర్ ఇచ్చారు, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 cm. సో 7² రైట్ ఈజ్ ఈక్వల్స్ టు √24² ఈజ్ నథింగ్ బట్ 576. మీరు 24 × 24 చేయండి, 576 వస్తుంది. దెన్ 7 × 7 7 7 is 49 ఈజ్ ఈక్వల్స్ టు √576 ప్లస్ 49 ఈజ్ ఈక్వల్స్ టు 625. √625 ఈజ్ ఈక్వల్స్ టు √25 హోల్ స్క్వేర్. 25 × 25 ఈజ్ 625. అందుకే మనం 25 హోల్ స్క్వేర్ వేసుకున్నాం. హియర్ స్క్వేర్ అండ్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్. సో ద ఆన్సర్ ఈజ్ 25 centimeters. 25 centimeters is the slant height of the given right circular cone. Okay. Lateral surface or curved surface area of cone మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో lateral or curved surface area of the cone ఫార్ములా వచ్చేసి మనకి πRL. ఈ ఫార్ములాస్ నేను ఆల్రెడీ నా ఇంట్రడక్షన్ వీడియోలో డిస్కస్ చేశాను. ఇక్కడ మనం πRL వేద్దాం. πRL ఈజ్ ఈక్వల్స్ టు పై వాల్యూ ఈజ్ 22/7. 22/7 ఇంటూ ఆర్ ఈజ్ 7 cm ఇచ్చారు మనకి ఆర్. సో 7 ఇంటూ ఎల్ ఈజ్ నథింగ్ బట్ స్లాంట్ హైట్ కాబట్టి స్లాంట్ హైట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 25 వచ్చింది. సో 25 హియర్ 7 1s విల్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఇంకా ఏమి మిగిలింది మనకి 22 × 25. సో 22 × 25 ఈజ్ ఈక్వల్స్ టు 550 cm². ఓకే, therefore the area of the sheet required to make 10 such caps. మనని క్వశ్చన్లో అడిగారు 10 such caps అంటే 10 జోకర్ క్యాప్స్ మనం ప్రిపేర్ చేయడానికి ఎంత ఏరియా ఆఫ్ ద షీట్ అనేది రిక్వైర్ అవుతుంది అని అడిగారు. 1 ఏరియా ఆఫ్ ద జోకర్ క్యాప్ అనేది తెలుసు. సో 1 ఏరియా తెలిసినప్పుడు మనం ఇంటూ 10 చేయాలి. 10 క్యాప్స్ కోసం మనం ఇంటూ 10 చేయాలి. సో మనకి 1 ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 550 వచ్చింది. ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 5500 ఈజ్ ద ఆన్సర్ cm². ఓకే. Second question. A sports company was ordered to prepare 100 paper cylinders for packing shuttlecocks. The required dimensions of the cylinder are 35 cm length or height and its radius is 7 cm. Find the required area of thick paper sheet needed to make 100 cylinders. ఇక్కడ ఒక స్పోర్ట్స్ కంపెనీ అనేది 100 పేపర్ సిలిండర్స్ ఆర్డర్ ఇచ్చారు.
షటిల్స్ కాక్స్ అనేవి ప్యాక్ చేయడానికి. వాటి డైమెన్షన్స్ మనకి ఇచ్చారు. సో ద సిలిండర్ హైట్ ఆర్ మనం లెంత్ కూడా అనుకోవచ్చు. సో దాని హైట్ వచ్చేసి మనకి 35 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాని సిలిండర్ రేడియస్ వచ్చేసి మనకి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఫైండ్ ద రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ద థిక్ పేపర్ షీట్ నీడెడ్ టు మేక్ 100 సిలిండర్స్. ఎంత ఏరియా ఆఫ్ థిక్ పేపర్ షీట్ అనేది యూజ్ అవుతుంది 100 సిలిండర్స్ ప్రిపేర్ చేయడానికి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు? రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ ఈక్వల్స్ టు మనకి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. దెన్ హైట్ ఆఫ్ ద సిలిండర్ హెచ్ ఈక్వల్స్ టు మనకి 35 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా వచ్చేసి మనకి 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఓకే, 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఉంది కదా. ఇచ్చిన వాల్యూస్ అనేవి మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ వస్తుంది. సో 2 ఇంటూ 22/7. ఓకే, 2 ఇంటూ 22/7 ఇంటూ 7. సో మనకి ఫార్ములా వచ్చేసి 2 ఇంటూ పై, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 7 ఇచ్చారు, ఇంటూ r plus h. R value is 7 and the height of the cylinder is 35 centimeters. So 35. Here 7 ones will get cancelled. So 2 into 22 is 44. 44 into 35 plus 7 is 42. So 44 into 42 is 1848 centimeters square. Okay, therefore the required area of thick paper sheet needed to make 100 cylinders. మనకి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 1 సిలిండర్ ప్రిపేర్ చేయడానికి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత పేపర్ షీట్ అవసరం అవుతుంది అని అంటే 1848. మరి 100 చేయడానికి ఎంత యూజ్ అవుతుంది అని అంటే మనం 1 షీట్ ఏరియా ఇంటూ 100 చేయాలి. ఓకే, 1 షీట్ ఏరియా ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది? 1,84,800 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఎంత ఏరియా ఆఫ్ ద షీట్ అని అడిగారు కాబట్టి మనం దీన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 1,84,800 బై, సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 మీటర్స్, రైట్? 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 100 మీటర్స్ కాబట్టి మనకి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అంటే 2 సెంటీమీటర్స్ ఉన్నాయి. సో మనం 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 100 ఇంటూ అనదర్ సెంటీమీటర్ ఈక్వల్స్ టు 100 వేసుకోవాలి. ఓకే, సో హియర్ 0 and 0 will get cancelled. The answer is, ఈ 2 zeros ఉన్నాయి కదా. సో 1848. ఇక్కడ 2 zeros ఉన్నాయి. మనం పాయింట్ అనేది 2 నెంబర్స్ పక్కన 2 numbers తర్వాత పెట్టుకోవాలి. మీటర్స్ స్క్వేర్. సో 18.48 ఏరియా ఆఫ్ థిక్ పేపర్ షీట్ ఈజ్ నీడెడ్ టు మేక్ 100 cylinders. ఓకే, థర్డ్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్ అండ్ హైట్ 7 సెంటీమీటర్స్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఒక కోన్ హైట్ అనేది 7 సెంటీమీటర్స్ ఇచ్చారు అండ్ రేడియస్ అనేది 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆ కోన్ యొక్క వాల్యూమ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సొల్యూషన్ చూద్దాం. సో గివెన్ ఏమి ఇచ్చారు? రేడియస్ ఆఫ్ ద కోన్ ఆర్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మీరు వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా అనేది తెలిసి ఉండాలి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఈజ్ 1/3 pi r square h. ఓకే, సో 1/3 pi r square h ఈజ్ ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇచ్చిన వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ కోన్ అనేది వస్తుంది. సో ఈక్వల్స్ టు 1/3 ఇంటూ పై వాల్యూ ఇస్ 22/7 అండ్ మనకి ఆర్ వాల్యూ ఇచ్చారు. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు? 6 ఇచ్చారు. సో 6 స్క్వేర్ ఇంటూ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 7 ఇచ్చారు. సో ఇక్కడ మనకి 7 and 7 విల్ గెట్ క్యాన్సిల్. ఇంకా ఏమి ఉంటుంది? డినామినేటర్ మనకి 3 ఉంది కాబట్టి డినామినేటర్లో మనం 3 వేసేద్దాం. మిగిలిపోయిన న్యూమరేటర్ ఈస్ 22 ఇంటూ 6 స్క్వేర్ని మనం 6 ఇంటూ 6గా రాసుకుందాం. సో దట్ 3 ones are 3 and 3 2s are 6 ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 2 6 are 12. So 2 6 are 12 is equals to 22 into 12 is 264 centimeter cube. Okay, this is the answer. This is the volume of the right circular cone. Okay,
Fourth question, the lateral surface area of a cylinder is equal to the curved surface area of the cone. If their bases are the same, find the ratio of the height of the cylinder to the slant height of the cone. ఇక్కడ lateral surface area of the cylinder is equal to curved surface area of the cone అని అంటున్నారు. ఒకవేళ if their bases are the same, వాటి bases అనేవి సేమ్ అయితే find the ratio of height of the cylinder అంటే height of the cylinder ని find out చేయాలి. ఇంకా మనం slant height of the cone ని మనం find out చేసి వాటి రేషియోస్ ఏంటి అని చెప్పమని అంటున్నారు. ఓకే, సో h/l అన్న అనుకోవచ్చు, మనం h/l అన్న కూడా అనుకోవచ్చు. సొల్యూషన్ అనేది చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు మనకి, బేస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఆఫ్ ద కోన్ అని ఇచ్చారు కదా. బేస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఆఫ్ ద సిలిండర్ అని అంటున్నారు. బేస్ ఒకవేళ ఈక్వల్ అయినప్పుడు మనకి రేడియస్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ద కోన్. లెట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ మనకి ఇవ్వలేదు కాబట్టి మనం క్యాపిటల్ హెచ్ ఆర్ స్మాల్ హెచ్ అయినా కూడా అనుకోవచ్చు. అండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎల్ అని అనుకుంటున్నాం. వీటి 2 వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఓకే, ఆల్సో గివెన్ దట్ ఇంకా ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, లేటరల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అని ఇచ్చారు. సో మనం ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా అండ్ కర్వ్ సర్ఫేస్ ఆఫ్ కోన్ ఫార్ములా తెలిస్తే మనకి వాటి రేషియోస్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఫార్ములా అనేది నేను చెప్తాను. లేటరల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా వచ్చేసి 2πRh. ఓకే, 2πRh. కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా వచ్చేసి πRL. Okay, these two are the formula of lateral surface area of cylinder and curved surface area of the cone. Here మనకి కామన్ గా ఉన్నవి మనం క్యాన్సిల్ చేసుకుందాం. సో π and r will get cancel. సో ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ 2 and h. ఓకే, 2 into h is equals to l మిగిలిపోయింది. సో l ఓకే is equals to ఇది ఏమవుతుంది, సో మనకి ఎల్ పక్కన ఏమీ లేదు కాబట్టి మనం ఇంటూ 1 అని పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి హైట్ కావాలి కాబట్టి హెచ్, సో హెచ్ బై ఇక్కడ ఏమవుతుంది, h/l ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఓకే, ఈ హెచ్ని 2ని మనం ఇటు సైడ్ తెచ్చుకుంటే కాబట్టి ఇంటూలో ఉంది డివిజన్ అవుతుంది. సో h/l ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో ద రేషియో h ఈజ్ టు l ఈజ్ ఈక్వల్స్ టు 1:2. Okay, h/l is nothing but h is to l. 1/2 is nothing but 1:2. So the ratios of the height of the cylinder to the slant height of the cone is equals to 1:2. Okay, fifth question. A self-help group wants to manufacture joker's cap of 3 centimeters radius and 4 centimeter height. If the available paper sheet is 1000 centimeters square, then how many caps be మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ ద పేపర్ షీట్. ఇంతకుముందు క్వశ్చన్లో ఒక క్యాప్ మెజర్మెంట్స్ ఇచ్చి మనకి 10 క్యాప్స్ ఆర్ ఒక సిలిండర్ మెజర్మెంట్స్ ఇచ్చి 100 సిలిండర్స్ ప్రిపేర్ చేయడానికి ఎంత పేపర్ షీట్ ఏరియా పడుతుందని అడిగారు. హియర్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి జోకర్స్ క్యాప్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని ఉంది. అక్కడ జోకర్ క్యాప్ రేడియస్ ఎంత ఇచ్చారు, 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. హైట్ ఆఫ్ ద జోకర్ క్యాప్ వచ్చేసి మనకి 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, ఇఫ్ ద అవైలబుల్ పేపర్ షీట్ ఈస్ 1000 సెంటీమీటర్ స్క్వేర్, వాళ్ళ దగ్గర ఓన్లీ 1000 సెంటీమీటర్ స్క్వేర్ షీట్ మాత్రమే ఉంది. ఈ షీట్ తోటి హౌ మెనీ క్యాప్స్ బి మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ దాట్ పేపర్ షీట్, ఇంత ఏరియా ఉన్న షీట్ తోటి ఎన్ని క్యాప్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ జోకర్స్ క్యాప్ అంటే మీకు కోన్ అనేది గుర్తు రావాలి. లైక్ బర్త్డే క్యాప్ అట్లాగా జోకర్స్ క్యాప్ కూడా ఉంటుంది. కోన్ షేప్ మీకు గుర్తు రావాలి. సో ఇక్కడ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్ ఇచ్చారు. రేడియస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం స్లాంట్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు మనకి, రేడియస్ ఆఫ్ ద జోకర్ క్యాప్ ఆర్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ ఆఫ్ ద జోకర్స్ క్యాప్ హెచ్ ఈక్వల్స్ టు మనకి 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం స్లాంట్ హైట్ ఆఫ్ ద జోకర్స్ క్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ ఫార్ములా వచ్చేసి L ఈక్వల్స్ టు √h² ప్లస్ r². సో ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ L ఈక్వల్స్ టు √h² ఇస్ నథింగ్ బట్ 4² ప్లస్ r² ఎంత ఇచ్చారు మనకి 3 ఇచ్చారు. సో 3² ఈక్వల్స్ టు 4² 4 4s are 16 ప్లస్ 3² 3 3s are 9 ఈక్వల్స్ టు √16 ప్లస్ 9 ఈక్వల్స్ టు 25. 25 √25 వాల్యూ ఈస్ 5² కదా. సో స్క్వేర్ అండ్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్. సో ద స్లాంట్ హైట్ ఆఫ్ జోకర్ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 5 centimeters.
ఓకే, ఇప్పుడు మనకి కోన్ హైట్, రేడియస్ అండ్ స్లాంట్ హైట్ ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సిఎస్ఏ, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద జోకస్ క్యాప్. మరి కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద జోకస్ క్యాప్ అని అంటే మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఫార్ములా తెలవాలి. ఓకే, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఫార్ములా వచ్చేసి మనకి పై ఆర్ ఎల్. ఓకే, పై ఆర్ ఎల్ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. పై ఆర్ ఎల్, పై వాల్యూ ఈస్ 22/7 అండ్ మనకి ఆర్ వాల్యూ ఇచ్చారు. ఆర్ వాల్యూ ఈస్ 3 సెంటీమీటర్స్. 3 ఇంటూ మనకి ఎల్ వాల్యూ కూడా వచ్చింది. స్లాంట్ హెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏమీ లేదు. సో 22 ఇంటూ 3 5 15/7 ఈక్వల్స్ టు, మీరు ఈ వాల్యూ కనుక చేస్తే మీకు 47.14 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. మనకి 1 జోకర్ క్యాప్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత ఏరియా ఆఫ్ పేపర్ షీట్ అనేది రిక్వైర్ అవుతుంది అని వచ్చింది. 1 ఇంటూ మనం ఏం చేయాలి? 1000 చేయాలి. ఓకే, సో ఇక్కడ number of jokers caps can be manufactured from the given 1000 centimeter square paper sheet is equals to 1000 divided by మనకి 47.14 బదులు నేను 22 ఇంటూ 15 డివైడెడ్ బై 7 వేసుకుంటున్నాను. ఓకే, 22 ఇంటూ 15 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్స్ టు 1000 బై 22 ఇంటూ 15. ఈ డినామినేటర్లో నేను సైడ్కి వేసుకుంటున్నాను. 2 11s are 22 and 2 500s are 1000. ఓకే, సో 5 3s are 15, 5 1s are 5 and 0 0. మిగిలిపోయినవి మనం ఇక్కడ రాసేసుకుందాం. సో 700, సో 7 into 100 is 700 by 11 into 3 is 33. So 700 divided by 33 is equals to 21.21. సో అప్రాక్స్గా మనం తీసుకుంటే 21 క్యాప్స్. సో నంబర్ ఆఫ్ జోకర్ క్యాప్స్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ ద గివెన్ 1000 సెంటీమీటర్ పేపర్ షీట్. 1000 సెంటీమీటర్ పేపర్ షీట్ తోటి మనం 21 క్యాప్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.